హలో ఫ్రెండ్స్, టెంపరేచర్ సెన్సార్, ఇండస్ట్రియల్ హీటర్స్, స్పెషలైజ్డ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే టెంసెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపీ అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి August 20 థర్స్డే ఓపెన్ అయ్యి August 24 మండే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే 20 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 24 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ August 25 ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ఐపీఓ మనకి బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా August 28 అయితే లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ ఈ ఐపీఓకి 285 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు ఇచ్చాడండి. ఒక లాట్లో 50 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజు 650 crores ఆఫ్ రూపీస్ అండి. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 95 crores గాను, అలాగే రిమైనింగ్ 555 crores ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ గాను ఇచ్చారనమాట. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిటైల్ మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇచ్చారండి. సో 35% ఉంది కాబట్టి మోడరేట్గా కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఎంప్లాయీస్ కోసం అప్రాక్సిమేట్లీ 1.5 crores ఆఫ్ రూపీస్ వర్త్ షేర్స్ అయితే వీళ్ళు రిజర్వ్ చేశారన్నమాట. సో వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, టెంసెన్స్ అసలు ఏం చేస్తుంది? టెంసెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక థర్మెటికల్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజ్డ్ కేబుల్ సొల్యూషన్స్ కంపెనీ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీస్లో టెంపరేచర్ మెజర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, హీటింగ్ చేయడానికి అవసరమైనటువంటి అప్లికేషన్స్కి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. కంపెనీ మేజర్ బిజినెస్లో టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్, స్పెషలైజ్డ్ కేబుల్స్ అండ్ వైర్స్ అయితే ఉన్నాయండి. టెంపరేచర్ సెన్సార్స్ నుంచి ఇండస్ట్రియల్ హీటర్స్, స్పెషలైజ్డ్ కేబుల్స్ వరకు ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంది. స్టీలు, పవర్ జనరేషన్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్, సిమెంటు, న్యూక్లియర్ డిఫెన్స్ లాంటి ఇండస్ట్రీస్లో అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. కంపెనీ తన సబ్సిడరీస్, జాయింట్ వెంచర్స్తో కలిపి 15 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని అయితే గ్లోబల్లీ ఆపరేట్ చేస్తుందండి. ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2026 మధ్య 80 పైగా కంట్రీస్కి అయితే ఇది ఎక్స్పోర్ట్ చేసిందనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ ప్లాంట్స్కి టెంపరేచర్ సెన్సింగ్ ప్లస్ హీటింగ్ ప్లస్ స్పెషలైజ్డ్ కేబుల్ సొల్యూషన్స్ని అమ్మి రెవెన్యూ జనరేట్ చేసే ఒక మంచి కంపెనీ అనమాట ఇది. సో ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ 274.81 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 41.01 crores ఆఫ్ రూపీస్గా ఉంది. 2025లో రెవెన్యూ అరౌండ్ 378.53 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 60.57 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. అలాగే 2026లో రెవెన్యూ 444.88 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 67.35 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అంటే రెవెన్యూ 275 crores రేంజ్ నుంచి 445 crores దగ్గరికి అయితే వచ్చిందండి. 25తో కంపేర్ చేస్తే 26 రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 17.5% గ్రోత్ అయితే అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 60.6 crores నుంచి 67.3 crores అయితే పెరిగి అప్రాక్సిమేట్లీ 11% గ్రోత్ అయితే మనకి చూపించింది అనమాట. ఇక ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మనం మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 300 రూపీస్ మనం తీసుకుంటే ఒక లాట్లో 50 షేర్స్ ఉన్నాయి కాబట్టి మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సింది 50 into 300 ఈజ్ ఈక్వల్ టు 15,000 అయితే మనం ఎగ్జాక్ట్గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఫ్రెష్ ఇష్యూ ద్వారా వీళ్ళు 95 crores ఆఫ్ రూపీస్ అయితే అలొకేట్ చేస్తున్నారు కదండి ఫ్రెష్ ఇష్యూకి. సో ఆ 95 crores-లో 55 crores ఆఫ్ రూపీస్ సర్టెన్ బారోయింగ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం, అలాగే 18.1 crores ఆఫ్ రూపీస్ ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్ అండ్ స్పెషలైజ్డ్ కేబుల్ సొల్యూషన్ బిజినెస్లో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట.
ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే పిఈ రేషియో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కంపెనీ వెయిటెడ్ యావరేజ్ బేసిక్ ఈపీఎస్ అప్రాక్సిమేట్లీ 8.02 రూపీస్ అయితే ఉందండి. సో అప్పర్ బ్యాండ్ 300 దగ్గర మనం క్యాల్కులేట్ చేసుకుంటే పిఈ అప్రాక్సిమేట్లీ 37.4 టైమ్స్ అయితే ఉంది. ఇక పీబీ రేషియో మనం చెక్ చేసుకున్నట్లయితే March 31, 2026 నాటికి ప్రీ ఇష్యూ ఎన్ఏవి బుక్ వాల్యూ పర్ షేర్ అప్రాక్సిమేట్లీ 61.66 రూపీస్ గా ఉందండి. అంటే అప్పర్ బ్యాండ్ 300 దగ్గర మనం క్యాల్కులేట్ చేసుకుంటే పీబీ 4.9 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఏంటంటే కంపెనీ ఆఫర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇండియాలో ఎగ్జాక్ట్లీ సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ లో డైరెక్ట్లీ కంపారబుల్ లిస్టెడ్ పీర్ లేదని కంపెనీ తనకు తనగే చెప్పిందండి. సో థర్మెక్స్, ఏబీబీ, హనీవెల్ లాంటి ఇండస్ట్రియల్ కంపెనీస్ నేమ్స్ అయితే మనకు గుర్తు రావచ్చు, బట్ వాటిని డైరెక్ట్ యాపిల్ టు యాపిల్ పీర్ కంపారిజన్ గా తీసుకోవడం అయితే కరెక్ట్ కాదనమాట. ఇక ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ మనం చెక్ చేసుకున్నట్లయితే మనం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే August 17 కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపీ ప్రజెంట్ 75 రూపీస్గా చూపిస్తుందండి. సో పాజిటివ్గానే ఉంది, బట్ జిఎంపీ మీద డిపెండ్ అయ్యి మనం ఫుల్ డెసిషన్ అయితే తీసుకోలేము. చివరి వరకు మార్కెట్ సెంటిమెంట్ బట్టి జిఎంపీ చేంజ్ అవుతూ ఉండొచ్చు. చెక్ చేసి మాత్రమే మనం ఒక జిఎంపీ మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఐపీఓకి అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఇండియాలో టెంపరేచర్ సెన్సింగ్ సెగ్మెంట్లో ఎస్టాబ్లిష్డ్ పొజిషనింగ్ అయితే ఈ ఐపీఓకి ఈ కంపెనీకి అయితే ఉందండి. టెంపరేచర్ సెన్సింగ్తో పాటు హీటర్స్, స్పెషలైజ్డ్ కేబుల్స్ వల్ల డైవర్సిఫైడ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అయితే ఉంది. మోర్ దెన్ 80 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ ఉండడం కూడా ఒక పాజిటివ్ పాయింట్ అండి. అలాగే రెవెన్యూ లాస్ట్ 3 ఇయర్స్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. కంపెనీ ప్రాఫిటబుల్గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ట్రెండ్లో అయితే ఉందండి. ఫ్రెష్ ఇష్యూ ప్రొసీడ్స్లో 55 crores ఆఫ్ రూపీస్ వీళ్ళు బారోయింగ్ రీపేమెంట్ ప్రీపేమెంట్స్కి అయితే యూజ్ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ అయితే తగ్గే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో కరెంట్ అన్అఫీషియల్గా జిఎంపీ కూడా స్ట్రాంగ్గానే ఉంది, స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. ఇది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే టోటల్ ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సో ఈ ఓఎఫ్ఎస్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కంపెనీ ఎదుగుదలకు రాదు, కాబట్టి దాన్ని మనం ఒక నెగిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు అనమాట. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాబట్టి రా మెటీరియల్ ప్రైజెస్ అయితే వాలటిలిటీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ 26లో ప్రాఫిట్ గ్రోత్ కంపారిటివ్లీ కొంచెం స్లోగానే ఉందన్నమాట. బిజినెస్ డిఫరెంట్ ఎండ్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. ఇండస్ట్రియల్ క్యాపెక్స్ స్లో డౌన్ ఆర్డర్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక పిఈ 35 to 37 రేంజ్లో ఉండడం వల్ల 37 టైమ్స్ రేంజ్లో ఉండడం వల్ల వాల్యుయేషన్ అయితే చీప్ కాదు. అండ్ ఎగ్జాక్ట్ లిస్టెడ్ పీర్ లేకపోవడం వల్ల వాల్యుయేషన్ కంపారిజన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే మనకి లేదనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా మనం చెక్ చేసుకున్నట్లయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసినట్లయితే కరెంట్ జిఎంపీ సెంటిమెంట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, కానీ మనం చివరి వరకు ఎండింగ్ వరకు వెయిట్ చేసి మాత్రమే లిస్టింగ్ గెయిన్స్ మీద ఒక కన్నేయొచ్చండి. జస్ట్ అలా చెక్ చేయొచ్చు. లిస్టింగ్ గెయిన్స్ అయితే మోడరేట్ టు హై రిస్క్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం చెక్ చేసుకున్నట్లయితే ఈ బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎస్టాబ్లిష్డ్ టెంపరేచర్ సెన్సింగ్ బిజినెస్ ఉంది, అలాగే రెవెన్యూ గ్రోత్ ఉంది, కంపెనీ ప్రాఫిటబుల్లో ఉంది, ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది. డెప్ట్ రీపేమెంట్ కూడా ఐపీఓ మనీని అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. కానీ ఇష్యూలో ఓఎఫ్ఎస్ చాలా ఎక్కువ ఉందండి. వాల్యుయేషన్ అయితే చీప్ కాదు. అరౌండ్ 35 to 37 దగ్గర పిఈ ఉందండి, ఎంట్రీ తీసుకుంటుంది. అలాగే డైరెక్ట్ లిస్టెడ్ పీర్స్ లేకపోవడం రిలేటివ్ వాల్యుయేషన్ జడ్జిమెంట్ అయితే కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఇక ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలంటే బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ సైడ్లో అయితే ఉన్నాయి. కరెంట్ జిఎంపీ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉంది, కానీ వాల్యుయేషన్స్ అయితే చీప్ కాదు. ఓఎఫ్ఎస్ పోర్షన్ కూడా చాలా హై ఉంది. సో మన ఛానల్ రేటింగ్ ఈ ఐపీఓకి 4 out of 5 అయితే తీసుకుంటున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇలా మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డిసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.